పక్షిరాజుకి పక్షిరాజు గుట్ట మీద కొండ మీద అది గూడు పెడుతుంది, పిల్లలను కంటది. రెండే చిన్న పిల్లల దగ్గరికి ప్రతినిత్యం మంచి మాంసం తీసుకొని వెళ్ళి పెడతా ఉంటుంది. మాంసం తీసుకొని రాగానే ఆ యొక్క ఎగ్లెట్స్ అంటారు చిన్న పిల్లలు, అవి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. రోజు వాటికి రివైవలే, చప్పట్లు కొట్టాల. ఎందుకంటే ఒకరోజు కుందేలు మాంసం, ఒక రోజేమో నక్క మాంసం, ఒక రోజేమో ఉడత మాంసం, ఒక రోజేమో కోడి మాంసం. ఈ విధంగా రకరకాల మాంసాలు తీసుకొని వస్తుండేది పక్షిరాజు. డాడీ మమ్మీ తీసుకొని రాగానే రోజు రివైవల్ హల్లెలూయా, మంచిగా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ ఒకటేసారి ఆ పక్షిరాజు కోపంతో చూస్తుందట. కోపంతో ఇట్లా చూస్తుంటే ఆ చిన్న పిల్లలు గడగడ వణికిపోతుంటాయట. ఏంది డాడీ మమ్మీ ఇన్ని రోజులు మంచి ఆ మాంసం ఈ మాంసం తెచ్చి మంచి పెంచినరు, ఒకటిసారి డాడీ ఏంది నన్ను అట్లా చూస్తున్నాడు, మమ్మీ ఏంటిది అట్లా చూస్తున్నదని ముఖాలు చూసుకుంటాయట. అప్పుడే కోపంతో ఆ పక్షిరాజు ఆ గూడునంతా కూడా చెరిపేస్తుందట. హల్లెలూయా, ఆ గూడునంతా కూడా చెడిపేస్తుందట. చెడిపేసి ఆ గుట్ట మీద నుంచి ఆ పక్షిరాజు పిల్లలను పడేస్తుందట. పడేయగానే ఆ పక్షిరాజుకి పిల్లలకు అర్థం కావటం లేదు, ఎందుకు ఇట్లా డాడీ చేస్తున్నాడు మమ్మీ చేస్తుందని. అవి పై నుంచి పడుతూ పెద్ద బండ మీద పడుతున్నప్పుడు రెక్కల మీద తీసుకొని ఎగిరిపోతుందట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరలా గూట్లో కూర్చోబెట్టి మరలా తంతదట. హల్లెలూయా. తనగానే పై నుంచి పట మమ్మీ మమ్మీ డాడీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ అని పడుతున్నప్పుడు, బండ మీద ముండ్ల పొంచలు పడుతున్నప్పుడు ఒకటే జుమ్ అని మరలా పక్షిరాజు రెక్కల మీద తీసుకొని వెళ్ళిపోతుంది. మరలా కూర్చోబెట్టి మళ్ళా తంతదట. హల్లెలూయా. మిమ్ములను కూడా కూర్చోబెట్టి తంతూ